అందరికి గుడ్ ఈవినింగ్. సో మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఈ మనకి ఉన్న 102 పెట్రోల్ బంక్స్ ఫ్యూయల్ స్టేషన్స్లో కూడా మన పోలీస్ బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆనరబుల్ కలెక్టర్ సార్ చెప్పినట్టు పాయింట్ ఇస్ వెరీ సింపుల్ అనమాట. సో అన్ని స్టేషన్స్లో కూడా మనకి కావాల్సిన ఫ్యూయల్ ఉంది. కాకపోతే ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న రూమర్ని బేస్ చేసుకొని కొంతమంది డీజిల్ ఉండదు అనే ఒక ఉద్దేశంతో పాటు క్యాన్స్లో తీసుకోవడము, తర్వాత ఎక్కువ ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడం అని చెప్పేసి అన్నెసెసరీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ లాగా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. సో దానికన్నా అవసరం లేదు, ఎందుకంటే దర్ ఆర్ ఇనఫ్ స్టాక్ ఉంది, మన కంటిన్యూస్ సప్లై రెడీగా ఉంది. కలెక్టర్ సార్ చెప్పినట్టు ఈ ట్రాన్సిట్లో కూడా ఉంది. సో రెగ్యులర్ సప్లైయింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది, ఇక్కడ కూడా చేంజ్ అనేది ఏమీ లేదు. కాబట్టి పబ్లిక్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన పోలీస్ తరపు నుంచి కూడా ఆల్ ఫ్యూయల్ స్టేషన్స్లో మన పోలీస్ని కూడా బందోబస్తు వేయడం జరిగింది. సో దట్ ఈ ఫ్యూయల్ తీసుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడం అనేది చేసుకుంటున్నాము. సో ఈ ప్రెస్ మీట్ కూడా మెయిన్గా ప్రజలందరికీ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. సో ఏ డౌట్ ఉందన్నా మనం కంట్రోల్ రూమ్ ఉంది, వాళ్ళని కంట్రోల్ రూమ్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా స్టేషన్స్లో ప్రాబ్లం ఉందన్నప్పుడు కూడా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే దాన్ని రెక్టిఫై చేయడానికి మనం రెడీగా ఉన్నాం. 566 ఈ కంట్రోల్ రూము మనకి 288 288 566 288-566 నంబర్కి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్టు ప్రజలు ఫీల్ అయ్యారంటే ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా మనం ఇక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కలెక్టరేట్లో. సో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అని కలిపి ఒకే ప్లేస్లో కంట్రోల్ రూమ్లో ఉంటారు. సో ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.